అవుతుంది. అయితే మనం చూడవచ్చు, మన క్రేన్ నెంబర్ 5 వద్ద ఉన్నాం. 5 వద్ద చూసినట్లయితే పూర్తి స్థాయిలో సందడి వాతావరణం కనిపిస్తుంది, ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇటు ఉదయం నుంచి కూడా ఇటు ప్రతిమలు నిమజ్జనానికి వస్తూనే ఉన్నాయి. చాలా మంది కూడా భక్తులు అలాగే వివిధ ప్రాంతాల నుండి కూడా ఈ గణేష్ ప్రతిమలు కూడా ఇటు నిమజ్జనానికి చేరుకున్నాయి. ఇక ఇప్పటి నుండి మరో 24 గంటల పాటు ఇలాంటి నిమజ్జన శోభాయాత్ర జరుగుతూనే చెప్పవచ్చు. అయితే వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం అలాగే వచ్చే ప్రతిమల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి క్రేన్ నెంబర్ 5 వద్ద చూసినట్లయితే సందడి వాతావరణం కనిపిస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా వచ్చి ఇక్కడ నిమజ్జన యాత్రలో శోభాయాత్రలో ఒక పండుగ వాతావరణం తీసుకొస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, విజువల్స్లో చూసినట్లయితే అటు తెల్లవారు టైం లేకుండా తెల్లవారు నుంచి అటు అర్ధరాత్రి నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ శోభయాత్ర కొనసాగుతూనే ఉన్నదని చెప్పవచ్చు. అయితే వచ్చే శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా చేస్తుంది. అటు అన్ని రకాల విభాగాలు జిహెచ్ఎంసీతో పాటు అలాగే పోలీస్ విభాగం కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి అధికారులు కూడా ప్రత్యేకంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మరికొద్ది సేపట్లో మధ్యాహ్నం సమయంలో ఇక్కడికే క్రేన్ నెంబర్ 4 వద్దకు ఇటు ఖైరతాబాద్ గణేష్ కూడా ఇక్కడికి రానున్నాడు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ గణేష్ కూడా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మనతో ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? దోమలగూడ సురేష్ నగర్ బస్సు నుండి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది వినాయక చవితి? సంతోషంగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. మీరు చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? దోమలగూడ సురేష్ నగర్ బస్సు చాలా హ్యాపీగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని రోజులు, ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? సురేష్ నగర్, దోమలగూడ సురేష్ నగర్. నా పేరు శివ. యాక్చువల్లీ నిన్న నైట్ 10 o'clock స్టార్ట్ అయినాము. సో నిన్న నుంచి ఏం జరిగిందంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్రేన్లు లేవు, ఇక్కడ లేక్యూలు లేవు. సో ఇక్కడ క్రేన్లు ఉన్నాయి నిన్న నుంచి. సో మాకు లేట్ కారణం ఏంటంటే లాంగ్ తిరగడం లేట్ అవుతుంది. సో చాలా హ్యాపీ, సంతోషం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలనే కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినా, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ముందు దానికన్నా ముందు కూడా ఏంటంటే టైం వన్లో యూత్ ఒకటి ఉండే. బట్ ఏంటంటే మళ్ళీ కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినా, రేపు మార్నింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ వినాయకుని మాత్రం గవర్నమెంట్లో. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? కూడా సూరజ్ నగర్ నుంచి వస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి పండుగ జరుపుకుంటున్నాం. ఇప్పుడు రావడం ఫస్ట్ టైం. ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తం సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఒక పండుగ వాతావరణం నెలకొంది. అటు ప్రతిమలు భారీగా వస్తూనే ఉన్నాయి. చాలా మంది కూడా ఈ సాయంత్రం వరకు అర్ధరాత్రి తెల్లారి వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అయితే వచ్చే భక్తుల కోసం అలాగే వినాయక నిమజ్జన ప్రతిమల కోసం అన్ని ఏర్పాట్లు కూడా అటు అధికారులు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిమజ్జన ప్రక్రియ మొత్తం సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ పోలీస్ బందోబస్తు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మిగతా శాఖలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో పాటు మహిళలు వంటి వారు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్కు సంబంధించి అలాగే ప్రత్యేకమైన రెస్క్యూ టీంలతో పాటు అలాగే గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే వివిధ రకాల ప్రతిమలు ఈసారి ఎక్కువ మొత్తంలో హైదరాబాద్ ప్రాంతంలో 30% పైగా మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మట్టి ప్రతిమలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు, మట్టి ప్రతిమలే ముద్దు అనే నిదానంతో చాలా మంది కూడా ఈ సంవత్సరం మట్టి ప్రతిమలను ఏర్పాటు చేశారు. మట్టి ప్రతిమలనే ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. సుమారు 6 నుంచి 12 ఫీట్లకు సంబంధించిన అన్ని ప్రతిమలను కూడా ఇక్కడికి తీసుకొచ్చడం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల కూడా నక్లెస్ రోడ్ కావచ్చు, ఇలా సుమారు 20 ప్రాంతాల్లో కూడా ఈ నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకమైన ఒక నీటి గుంటలను ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం సందడి వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జన ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. మరి కొద్దిసేపట్లో మధ్యాహ్నం సమయం వరకు ఖైరతాబాద్ గణేశుడు కూడా ఈ పక్కన ఉన్న 4వ నెంబర్కి సంబంధించి క్రేన్ వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓటు స్టూడియో.